అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవియాన్ స్టోరీ వరల్డ్. మహాదేవపురం తదుపరి భాగం. టెక్స్టైల్ ఫ్యాక్టరీ దగ్గరున్న మైథిలిని తీసుకురమ్మని భార్గవ్ హరిని ఫ్యాక్టరీ దగ్గరికి పంపిస్తాడు. మైథిలి పంపిన లొకేషన్కి కారు వెళ్ళదని ఒక స్ట్రీట్ దగ్గర ఆపి మైథిలికి కాల్ కలిపాడు. వచ్చావా? హరి: లేదండి, మీరు పంపిన లొకేషన్కి కార్ రాదు, కొంచెం ముందుకి ఒక స్ట్రీట్ దాటి వస్తారా? హలో, ఇక్కడ కార్ వచ్చేంత స్పేస్ ఉంది. కావచ్చు, దానికి వేరే రూట్ ఉంటుందండి. నేనున్న రూట్లో అన్ని చిన్న స్ట్రీట్స్. మళ్ళీ మీ లొకేషన్ జస్ట్ 250 మీటర్స్ చూపిస్తుంది. కొంచెం బయటికి రండి. మైథిలి: నువ్వే ఆ రూట్ వెతుక్కుని రా, ఇప్పుడు నేను నడవలేను అని కాల్ కట్ చేసింది. చేసేది లేక అక్కడ వాళ్ళు రూట్ చెప్పడంతో ఒక అరగంటకి రీచ్ అయ్యి కాల్ చేశాడు. మైథిలి చూసి కార్ బ్యాక్ సీట్లో కూర్చుంది. తనను ఒకసారి చూసిన హరి కార్ స్టార్ట్ చేసి అద్దంలో నుండి తనను అబ్జర్వ్ చేశాడు. వెంటనే ఒక రెస్టారెంట్ దగ్గర కార్ ఆపాడు. ఏంటి ఇక్కడ ఆపావు? చిన్న వర్క్ ఉంది మేడం అని లోపలికి వెళ్ళి బయటకు వచ్చి మైథిలి డోర్ ఓపెన్ చేశాడు. ఏం చేస్తున్నావు? మా హాస్టల్కి తీసుకెళ్లకుండా ఎందుకు ఆపావు? మీ హాస్టల్ ఇక్కడ నుండి చాలా దూరం మేడం. అప్పుడే హోటల్ నుండి ఒక అమ్మాయి వచ్చి మైథిలితో మాట్లాడగానే హరివంక ఆశ్చర్యంగా చూసి లోపలికి వెళ్ళొచ్చింది. మేడం, ఇప్పుడు మీరు ఓకేనా అనగానే ఫ్రంట్ సీట్లో హరి పక్కన కూర్చుంది. థ్యాంక్ యూ అర్థం చేసుకున్నందుకు అని చెప్పి బయటకి చూస్తుంది మైథిలి. కార్ నేరుగా వాళ్ళ హాస్టల్ దగ్గర ఆపాడు. కారు దిగుతూ, నీకు మా హాస్టల్ తెలుసా? ఓ సారీ, ఆద్యని డ్రాప్ చేస్తావు కదా? హరి: లేదు మేడం, నేను ఇదే ఫస్ట్ టైం రావడం. ఆద్య సిస్టర్ని ఎప్పుడు బావ డ్రాప్ చేస్తారు. బావ లొకేషన్ షేర్ చేశారు. బాయ్ మేడం. అంటే ఇతను డ్రైవర్ కాదా అనుకుని, కనీసం వచ్చిందెవరో తెలుసుకోవాలనే సెన్స్ లేదు నీకు. సారీ చెప్దామనేలోపు హరి వెళ్ళిపోయాడు. అయ్యో అనుకుని తల పట్టుకుని హాస్టల్ లోపలికి వెళ్ళింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ మోగుతుంటే కళ్ళు మూసుకుని లిఫ్ట్ చేసింది ఆద్య. హలో భార్గవ్. ఏంజల్, గుడ్ మార్నింగ్. ఏంటి శివ్ ఇంత మార్నింగ్? భార్గవ్: ఒకసారి బయటికి రా. ఆద్య: హాస్పిటల్ బయట ఉన్నారా? భార్గవ్ అవును అనగానే వెంటనే లేచి హాస్పిటల్ బయటికి వచ్చింది. ఏంటి శివ్ ఈ టైంలో వచ్చారు? భార్గవ్: మర్చిపోయావా? ఈరోజు గుడిలో అభిషేకం ఉంది 5కి. నిన్ను హాస్టల్ దగ్గర డ్రాప్ చేసేటప్పుడు చెప్పాను కదరా అని ముందుకు పడుతున్న తన హెయిర్ సరిచేస్తూ చెప్పగానే టైం ఎంత అని ఆవలిస్తూ అప్పుడు చూసింది భార్గవ్ వంక. పంచలే ఉన్నాడు. చాలా ముద్దుగా అనిపిస్తుంటే అలానే చూస్తూ మళ్ళీ అంతలోనే చూపు తిప్పి సరే రెడీ అవుతాను. భార్గవ్ వెంటనే తను తెచ్చిన డ్రెస్ ఇచ్చి ఇది వేర్ చేయి అని చెప్పి మైథిలిని కూడా తీసుకునిరా, తన స్కూటీ బయట పార్కింగ్లో ఉంది. ఆద్య: ఓకే, తను రాకూడదు శివ్, నేను వస్తాలే. భార్గవ్: ఓకే, నాకు గుడిలో పనుంది, నేను వెళ్తా ఏంజల్ అనగానే తలూపింది. చాలా అందంగా రెడీ అయి రావాలి, బాయ్ అని వెళ్ళిపోయాడు. ఇక్కడ భార్గవ్ మ్యాన్షన్లో రెడీ అవుతున్న ఆయన తండ్రి త్రినాథ్ గారి దగ్గరికి వచ్చాడు వీర్. హాయ్ నాన్నగారు. వీర్ని కనీసం పట్టించుకోకుండా రెడీ అవుతున్న త్రినాథ్ గారిని చూసి, సారీ, నాకు శివాని అంటే ఇష్టం, అందుకే నీరజని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఊరు నుండి వచ్చేసా. సారీ నాన్నగారు. తనకి నువ్వంటే ఇష్టం లేదు అని చెప్పింది కదా రుద్ర. వెంటనే తనకొస్తున్న కోపాన్ని అణుచుకుని బయటికి వెళ్తున్న వీర్ని చూసి, శివాని అబద్ధం చెప్పిందా? వీర్ ఒక స్మైల్ చేసి, ఓకే నాన్నగారు, నేను రెడీ అవుతాను. త్రినాథ్ గారు: సరే, నేను నమ్ముతున్నాను శివాని అబద్ధం చెప్పిందని. వీర్: థ్యాంక్స్ నాన్నగారు, నాకు మీ నుండి ఒక హెల్ప్ కావాలి. ఏంటి రుద్ర అది? వెంటనే తన మొబైల్లో ఉన్న ఒక వీడియో త్రినాథ్ గారికి చూపించాడు. ఒక అంబులెన్స్ మహాదేవ్ ఇండస్ట్రీలోకి వెళ్ళడం, ఇంకా అక్కడున్న లాస్ట్ బిల్డింగ్ ఫొటోస్. ఏదో జరుగుతుంది, ఏంటో తెలీదు. త్రినాథ్ గారు: నేను ఆ కంపెనీ గురించి పట్టించుకోవడం ఎప్పుడో మానేశాను రుద్ర. వీర్: నాన్నగారు, ఆ కంపెనీ ఓనర్షిప్ ఇంకా మీ పేరు మీదనే ఉంది. అందుకే నేను ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేయలేదు, మీ పేరు బయటికి రాకూడదని. అది నాకు ఇష్టం లేదు. త్రినాథ్ గారు: ఏం మాట్లాడుతున్నావు వీర్? ఎందుకు డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేయడం? వీర్: మహాదేవ్లో జరుగుతున్న ఫ్రాడ్ గురించి నాన్నగారు. లేదు రుద్ర, మధుసూదన్ వర్మ మంచివాడు కాకపోవచ్చు, బట్ క్రిమినల్ కాదు, అర్థమైందా? వీర్: అది తెలుసుకోవాలంటే నేను ఆ కంపెనీలోకి వెళ్ళాలి. మీరు నాకు హెల్ప్ చేయగలరా లేదా? సరే, నేను చేస్తాను,
కానీ ఈ విషయం ఒకసారి అన్నయ్యకి కూడా చెప్దాం. ఇప్పుడు మొత్తం మారిపోయింది కదా కంపెనీ. కొత్తగా ఏవో కన్స్ట్రక్ట్ చేశారు. నేను కంపెనీ బ్లూ ప్రింట్ తెప్పిస్తాను. రేపు ఈవినింగ్కి నీకు హెల్ప్ చేస్తాను. కానీ ఒకసారి అన్నయ్యకి కూడా విషయం చెప్పు అని ఎవరికో ఫోన్ చేసి మాట్లాడారు. కాల్ కట్ చేసి, నీకు అన్నయ్యకి కలిపి అందులో 21% షేర్స్ ఉన్నాయి. నాకు ఇష్టం లేక ఇప్పటి వరకు చెప్పలేదు. ఇంకో 1 మంత్లో నీరజకి 21 ఇయర్స్ వస్తాయి. కంపెనీపై రైట్స్, చెక్ పవర్ నీరజకు వస్తాయి. ఈలోపే చెయ్యి, నువ్వేం చేసినా పద అని ఇద్దరు గుడికి బయలుదేరారు. గుడిలో అభిషేకం మొదలైంది. పంతులు గారు, నా తమ్ముడు చేస్తాడని భార్గవ్ చెప్పడంతో వీర్ మళ్ళీ స్నానం చేసి పంచె కట్టుకుని గుడిలోకి వచ్చాడు. బాబు, ఇద్దరన్నదమ్ములు కలిసి చేయండి. గుడికి బయలుదేరిన అర్జున్కి మళ్ళీ అదే అమ్మాయి గుడి బయట బ్యాగ్ తీసుకుని వెళ్ళడం చూసి ఈసారి ఈ అమ్మాయిని మిస్ అవ్వకూడదని ఫాలో అయ్యి వాళ్ళందరినీ పట్టుకోవాలనుకుని బయట నుండే దండం పెట్టేసుకుని ఆ అమ్మాయిని ఫాలో అయ్యి వెనక్కి వెళ్ళిపోయాడు అర్జున్. ఇక్కడ ఆద్య భార్గవిచ్చిన హాఫ్ శారీ కట్టుకుని జడ లూజ్గా అల్లుకుని చిన్న బింది దాని కింద కుంకుమ పెట్టుకుని గుడికి బయలుదేరింది. గుడిలోకి వస్తున్న ఆద్యని చూసిన హరి, మావయ్య తనే ఆద్య, బాగా ఇష్టపడిన అమ్మాయి, చాలా మంచిది. అప్పుడు చూశారు త్రినాథ్ గారు గుడిలోకి వస్తున్న ఆద్యని. త్రినాథ్ గారికి కూడా చాలా నచ్చింది ఆద్య. చాలా పద్ధతిగా అనిపించింది. నేనెవరో తెలియనట్టే ఉండు హరి, నా కోడల్ని నా కొడుకే నాకు పరిచయం చేస్తాడు. గుడి లోపలికి వచ్చి దండం పెట్టుకుని కుంకుమ పెట్టుకుని అప్పుడు చూసింది భార్గవన్ వీర్ అభిషేకం చేయడం. చుట్టూ చూసి అక్కడున్న హరి దగ్గరికి వచ్చింది. హాయ్ అన్నా, లేట్ అయ్యానా? హరి, లేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. 1 గంట ఉండి వెళ్ళిపోతాను. నాకు ఇవాళ హాస్పిటల్లో వర్క్ ఉంది. లీవ్ అప్లై చేశాను కానీ దొరకలేదు. హరి, పర్లేదులే సిస్టర్, నాకు తెలుసు నువ్వు ఇప్పుడు హౌస్ సర్జన్ కదా, నేను డ్రాప్ చేస్తానులే. ఓకే అన్నా అని అభిషేకం చూస్తున్నారు అందరూ. అప్పుడు చూస్తుంది భార్గవ్ని. కనీసం ఎటూ చూడకుండా పూర్తి శివయ్య పైనే అతని దృష్టి మొత్తం పెట్టి అభిషేకం చేస్తున్నాడు. అప్పుడే భార్గవ్ మరదలు మహేశ్వరి కూడా వస్తుంది. మావయ్య అని త్రినాథ్ గారిని పలకరించి దండం పెట్టుకుని గర్భగుడి ముందు కూర్చుంటుంది. మహిని చూసి అక్కడి నుండే హాయ్ చెప్తాడు వీర్. అప్పుడు చూస్తాడు ఆద్యని. హరి పక్కన కూర్చుని అభిషేకం చూస్తుంది. ఓ, తనేనా మా వదిన? అబ్బో, అన్నయ్య సెలెక్షన్ సూపర్ ఉందిగా అనుకున్నాడు మనసులో. ఆద్యకి ఫోన్ వస్తుంటే లిఫ్ట్ చేసి మాట్లాడి, అన్నా నేను వెళ్తాను. త్రినాథ్, అదేంటమ్మా, పూజ అయ్యే వరకు ఉండవా? కనీసం నిన్ను పిలిచిన వాళ్ళు వచ్చే వరకు ఉండాలి కదా అనగానే ఇక ఆయన ఎవరో తెలియకపోయినా ఆయన మాటలు తీయలేక సరే అండి అని కూర్చుంటుంది. మైథిలికి మెసేజ్ చేస్తుంది, 1 గంట మేనేజ్ చెయ్యని. మళ్ళీ పూజ చూస్తుంది. అభిషేకం పూర్తవ్వగానే అలంకరణ పూజ అయ్యాక ప్రసాదం తీసుకుని బయటకు వచ్చి షర్ట్ వేసుకుంటారు ఇద్దరు. మహి, హాయ్ బావా. హాయ్ అనగానే హాయ్ రుద్ర అని సైడ్ హగ్ ఇస్తుంది. ఆద్య దగ్గరికి వచ్చి తన కుంకుమ సరిచేసి ప్రసాదం కళ్ళకద్ది తన నోట్లో పెడతాడు. దాన్ని త్రినాథ్ గారు ముందుకి తీసుకుని వెళ్తాడు భార్గవ్. నాన్నగారు, ఆద్య అని పరిచయం చేశాడు. నమస్తే అంకుల్ అని ఆయన కాళ్ళకి నమస్కారం చేసింది. గాడ్ బ్లెస్ యూ తల్లి అని పైకి లేపి, మీ పేరెంట్స్ ఏం చేస్తారు అని మాట్లాడుతూ, వీడు నా చిన్న కొడుకు రుద్ర. హాయ్ వదిన. హాయ్ రుద్రగారు అని మాట్లాడుకున్నాక, మేము ఇప్పుడే వస్తామమ్మా అని చెప్పి వీరిని బయటికి పిలిచారు త్రినాథ్ గారు. ఇద్దరూ గుడి బయటికి వెళ్ళారు. ఏంజెల్, తను మహేశ్వరి, నా మరదలు అని చెప్పి అప్పుడే వచ్చిన సమీర్ని చూపిస్తూ, వాడు నా బెస్ట్ ఫ్రెండ్ సమీర్. ఏంట్రా పూజ అయ్యాక వచ్చావు? సమీర్, పూజ అని నీకు నాకు తెలుసు, పేషెంట్స్కి తెలియదు కదా. భార్గవ్, తను తెలుసు, మిస్ ఆరాధ్య, MBBS ఫైనల్ ఇయర్ అంతేగా? ఆద్య, అవునండి. భార్గవ్, ఏంజెల్, సమీర్ కూడా డాక్టర్, హార్ట్ స్పెషలిస్ట్, సర్జరీ ఉంది అని ఢిల్లీ నుండి ఇక్కడికి వచ్చాడు. ఓ, హాయ్ డాక్టర్. సమీర్ నవ్వి హాయ్ అని చెప్పి మహి దగ్గరికి వెళ్ళాడు మాట్లాడడానికి. భార్గవ్, ఏంజెల్, గుడిలో అన్నదానం కూడా ఉంది, నేను ఇక్కడే ఉండాలి, నువ్వు వెళ్ళు, వర్క్ ఉందన్నావు కదా, హరి డ్రాప్ చేస్తాడు నిన్ను, సరేనా? వెంటనే భార్గవ్ చేయి పట్టుకుని, శివ్, మీ ఫాదర్కి నేను నచ్చానా? ఆయన ఏం చెప్పలేదు కదా? ఏంజెల్ నచ్చకుండా ఉంటుందా? ఆయనకి నువ్వు నచ్చావు కాబట్టే మీ ఫ్యామిలీ డీటెయిల్స్ అడిగారు. నువ్వు వెళ్ళిపోతా అంటే ఆపారు. పంతులు గారు ఆశీర్వాదం ఇస్తుంటే మా ముగ్గురితో పాటు నిన్ను కూడా పిలిచారు. ఓకే శివ్, అంకుల్కి చెప్పి వెళ్తాను అని బయటికి వెళ్ళి వాళ్ళిద్దరికీ చెప్పి కారు ఎక్కింది. ఆద్య వీర్ని కానీ వీర్ ఆద్యని కానీ ఇప్పటి వరకు చూసుకోలేదు. ఫోన్లో మాత్రమే మాట్లాడుకున్నారు. అందుకే రుద్రని చూసిన ఆద్య గుర్తుపట్టలేదు. వీర్, వదిన చాలా బాగుంది కదా నాన్నగారు? త్రినాథ్, అవును రుద్ర, చాలా మంచి అమ్మాయి. వీర్, చెప్పండి, రమ్మన్నారు.
అవును రుద్ర అని అక్కడ కారులో ఉన్న బ్లూ ప్రింట్ తీసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. అన్నయ్యకి చెప్పడం బెటరేమో, మరోసారి ఆలోచించు రుద్ర. వద్దు నాన్నగారు, అన్నయ్య వెళ్ళనివ్వడు అని భార్గవ్కి వెళ్తున్నా వర్క్ అని చెప్పి వీర్ మహాదేవ్ ఇండస్ట్రీ లోపలికి వెళ్ళాడు. అది కూడా ఒక ఎంప్లాయీ ఐడి కార్డ్తో. తన గెటప్ కొంచెం చేంజ్ చేసి ముందుగా అక్కడున్న ప్రతి విషయం అబ్జర్వ్ చేశాడు వీర్. హరి ఆద్యని కాలేజ్లో డ్రాప్ చేశాడు. అప్పుడే మైథిలి అక్కడికి వచ్చింది. కారు దిగిన ఆద్య అక్కడ మైథిలిని చూసి, ఎక్కడికి మైథిలి? డాడీ వచ్చారంట ఏదో కాన్ఫరెన్స్కి, అందుకే హోటల్లో ఉన్నారు, అక్కడికి వెళ్తున్నాను అనగానే రాత్రి హరితో రూడ్గా మాట్లాడానని మైథిలి ఫీల్ అవ్వడం గుర్తొచ్చి ఆద్య, అన్నా కొంచెం మైథిలిని అక్కడ డ్రాప్ చేస్తారా ప్లీజ్? మైథిలి, అయ్యో వద్దండి ఆద్య, నేను వెళ్తాను. హరి, వెళ్ళే దారిలోనే కదా, రండి డ్రాప్ చేస్తానని మైథిలి కారు ఎక్కగానే స్టార్ట్ చేశాడు. మైథిలి, ఐఎమ్ సారీ. హరి, దేనికండి? మైథిలి, అండి ఏం వద్దు, మైథిలి అని పిలవచ్చు. చాలా రూడ్గా మాట్లాడాను, సారీ. నాకు ఆ రోజు చాలా అన్కంఫర్ట్ అయ్యాను, అందుకనే. హరి, పర్లేదు, నేను అర్థం చేసుకోగలను. మైథిలి వెంటనే స్మైల్ చేసి, అండ్ థ్యాంక్స్ కూడా. అవును, మీరేం చేస్తుంటారు? హరి, సీఏ పూర్తయింది, జాబ్ చూసుకోవాలి. మీ డాడీ ఏం చేస్తారు? మైథిలి, డాక్టర్ అని మాట్లాడుకుంటూ వాళ్ళు వెళ్ళాల్సిన ప్లేస్ రాగానే తనని దింపి హరి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వారం రోజుల తర్వాత భార్గవ్ అసిస్టెంట్ విక్రమ్, సార్ ఆ శరత్ ఏదో ప్లాన్ చేస్తున్నాడు, అదేంటో తెలియట్లేదు సార్. భార్గవ్, ఓకే, శరత్ని నేను మీట్ అవ్వాలనుకుంటున్నా అని అపాయింట్మెంట్ తీసుకో. ఓకే సార్ అని ట్రై చేయగానే ఓకే అని అపాయింట్మెంట్ ఇచ్చాడు శరత్. ఆద్యకి ఫోన్ చేశాడు భార్గవ్. హాయ్ ఏంజల్, ఎక్కడికి వెళ్ళకు, ఎక్కడికైనా వెళ్ళినా నాకు ఇన్ఫామ్ చేసి వెళ్ళు. ఓకే శివ్. అదే సమయంలో శరత్, రేపు నేను భార్గవ్ని కలిసిన టైంలోనే ఆద్యని చంపే అని ఫోన్ మాట్లాడి కాల్ కట్ చేశాడు. నెక్స్ట్ డే హాస్పిటల్లో చాలా బిజీగా ఉంది ఆద్య. అప్పుడే ఒక అమ్మాయి వచ్చి, ఆద్య నిన్ను కెమిస్ట్ రమ్మన్నాడు. ఆద్య, ఎందుకు? అర్థం కాక అడిగింది. తెలీదు ఆద్య అనగానే అతన్ని వెతుక్కుంటూ వెళ్ళింది ఆద్య. ఆద్యకు ఆ విషయం చెప్పిన అమ్మాయి సారీ ఆద్య అనుకుని ఆద్య యాప్రాన్లో నుండి తీసిన ఫోన్ అక్కడ ఆద్య బుక్స్ దగ్గర పెట్టేసింది. కెమిస్ట్ కోసం వాళ్ళ హాస్పిటల్లో యూస్ చేసే మెడిసిన్స్ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళింది. అదేంటి రూమ్ తెరిచే ఉంది, ఎప్పుడూ ఈ రూమ్ క్లోజ్ చేసి ఉంటుంది కదా, ఏదైనా సర్జరీ ఉందా ఇవాళ అనుకుని లోపలికి వెళ్ళి సార్ సార్ అని పిలుస్తున్నప్పుడే డోర్ క్లోజ్ చేసేసారు ఎవరో. ఫుల్ క్లోజ్డ్ రూమ్ అది, వెంటిలేషన్ కూడా ఉండదు, ఒక కోల్డ్ స్టోరేజ్లా ఉంటుంది ఆ రూమ్. సడన్గా ఆ రూమ్లో ఏసీ పెంచారు. రూమ్ డోర్ క్లోజ్ అవ్వడంతో వెనక్కి వెళ్ళింది. అప్పటికే అక్కడి నుండి వెళ్ళిపోయారు వాళ్ళు. యాప్రాన్లో పెట్టిన ఫోన్ లేదు. ఏం చేయాలో తోచక తలుపు కొడుతూ అక్కడే కూర్చుండిపోయింది. ఒక పక్క ఊపిరి సరిగ్గా ఆడట్లేదు, మరో పక్క చల్లదనం తట్టుకోలేకపోతుంది. భయంగా కూడా ఉంది తనకి తెలుసు ఎంతో పెద్ద ఎమర్జెన్సీ సర్జరీస్కి యూస్ చేసే కొన్ని మెడిసిన్స్ ఆ రూమ్లో ఉంచుతారు, కానీ ఆ రూమ్ ఎప్పుడో ఒకసారి మాత్రమే తెరుస్తారు. మార్నింగ్ టైం తెరిచి క్లీన్ చేస్తారు, కానీ మార్నింగ్ వరకు నేను ఉంటానా, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ అలానే డోర్ దగ్గర కూర్చుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్. సబ్స్క్రైబ్ టు అవియాన్ స్టోరీ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.